శ్రీతేజ్ ని మాత్రమే చూసి బయటకు వచ్చేయాలి. అల్లు అర్జున్ కి మాత్రం పోలీసులు ఆయన వెంటే ఉండి శ్రీతేజ్ ని ఒక్కడనే చూయించి మిగతా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు అని చెప్పి అసలు ఏమైంది అక్కడ. అయితే నిన్న మొన్నటి వరకు చూసుకుంటే మనకు అసలు మొత్తానికి శ్రీతేజ్ ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ అసలు ఆ హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు కూడా అల్లు అర్జున్ పోవడానికి వీలు లేదనే విధంగా ఆయనకు నోటీసులు కూడా అందడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆయన చూడాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు, ఆయన మీద కేసు ఫైల్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే అక్కడ తొక్కిస్లాట్ లో ఈ విధంగా జరిగిందని తెలిసిందో అప్పటి నుంచి కూడా నేను వెళ్ళాలి, కనీసం ఆ కుటుంబాన్ని కాకపోయినా అబ్బాయి నేను చూడాలి, పరామర్శించాలనే విధంగా ఆయన ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నాడు. కాకపోతే ఆయన మీద ఇప్పటికి కూడా కేసు ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది, కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది, రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పటికీ కేసు మాత్రం ఉంటుంది కదా. సో ఆ విధంగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. నువ్వు ఒకవేళ అక్కడికి వెళ్ళావనుకో మళ్ళీ అక్కడికి చాలా మంది రావడం, క్రౌడ్ రావడం, మళ్ళీ ఏదో ఒకటి జరగడం ఇదంతా కూడా అవుతుంది కాబట్టి ఏది జరిగినా కూడా ఖచ్చితంగా నీ మీదకే వస్తుంది, నువ్వే బాధ్యుడివి. ఒకవేళ మేము చెప్పినప్పటికీ కూడా నువ్వు మాట వినకుండా వెళ్ళావనుకో ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఏమైనా జరిగితే నీ మీదకే వస్తుంది అనే విధంగా కండిషన్స్ అయితే పెట్టారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని. సో ఇప్పుడు ఆయన పోలీసులు మరి ఏమనుకున్నాడో, పోలీసులు బతిమలాడుకున్నాడో లేకపోతే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాడో, సో అంతా కూడా పక్కన పెడితే ఈ రోజు మాత్రం కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి శ్రీతేజ్ చూడడానికి మాత్రం ఆయన వెళ్ళాడు. కిమ్స్ హాస్పిటల్లో 14th ఫ్లోర్ లో ఆయనకైతే చికిత్స జరుగుతుంది. సో పోలీసులు అయితే అల్లు అర్జున్ వెనకాలనే ఉన్నారు. ఇప్పుడు ఒక ముద్దాయిని ఏ విధంగా తీసుకెళ్తారో అదే విధంగా చుట్టూతా ఉండి వాళ్ళే తీసుకెళ్లారు, డైరెక్ట్ 14th ఫ్లోర్ కే తీసుకెళ్లారు. ఇక్కడ శ్రీతేజ్ ని చూసిన తర్వాత ఆయన డాక్టర్ తోని మాట్లాడి అసలు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా లేదా, మరి లేకపోతే ఇంప్రూవ్మెంట్ రావడానికి ఇంకా మనం ఏం చేయాలి, సో ఎంత ఖర్చు అయినా పర్లేదు, అంత చికిత్స మాత్రం నేనే చూసుకుంటాను, మీరు కూడా ఖచ్చితంగా సాయశక్తిలో ప్రయత్నం చేయండి, తొందరలోనే అబ్బాయి కోలుకోవాలనే విధంగా ప్రతి ఒక్కటి నాకు డైలీ అప్డేట్స్ మాత్రం నాకు ఇవ్వండి అనే విధంగా ఆ డాక్టర్స్ తో మాట్లాడి మళ్ళీ వెంటనే పోలీసులు అక్కడ నుంచి తీసుకెళ్లి ఆయన మాత్రం పంపించడం జరిగింది. వాళ్ళ కుటుంబాంతో కలవడం కానీ మాట్లాడడం కానీ ఏది కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఆయన చూడడానికి మాత్రమే వాళ్ళు అనుమతించారు. మళ్ళీ వాళ్ళ కుటుంబంతో మాట్లాడినా ఏవైనా వాళ్ళకు మాట్లాడడం ఖచ్చితంగా కోపం అనేది ఉంటుంది. ఆయన వల్ల ఒక ఆమె చనిపోయింది కాబట్టి వాళ్ళకు మాట్లాడడం, తర్వాత ఏదో ఒకటి మాట్లాడడం, మళ్ళీ అదొక వివాదంగా మారడం, అండ్ ఏదైనా మాట్లాడినప్పటికీ కూడా సరే ఇంకేమైనా తెలియని నిజాలు బయటకు వస్తాయేమో, దానివల్ల ఇంకా మళ్ళీ కేసు రేజ్ కావచ్చు. సో ఈ విధంగా కొన్ని రీజన్స్ వల్ల మాత్రం ఇక్కడ కుటుంబాన్ని కానీ కనీసం వాళ్ళ నాన్నగారిని కూడా కలిసే అనుమతి మాత్రం అల్లు అర్జున్కి ఇవ్వలేదు. సో మొత్తానికి అసలు ఇక్కడికి రావడానికి అనుమతి ఇవ్వని పోలీసులు అడిగాడు కాబట్టి వాళ్ళే వెనకాల తోలుకొచ్చి ఆయన చూపించి డైరెక్ట్ పంపించడం జరిగింది.